అవసరానికి ఎత్తుంటాడు. ఇప్పుడు ఆ చెక్క పని కూడా ఆపేశాడు. నిలవరమైన నివాసం లేదు, ఇల్లు వదిలేశాడు, వాకిలు వదిలేశాడు, అందరినీ వదిలేశాడు, ఒంటిగా ఉన్నాడు. ఈయన వెంట పోతే ఇంకా ఏం మిగిలిద్ది నాకు? నేను ఇలా అంటున్నాను, ఊహించుకొని అంటాం కాదు, నిజంగానే అన్నాడు పేతురు. ప్రభువా, సమస్తము వదిలిపెట్టి నిన్ను వెంబడించి తిని మాకేమి కలుగును అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ పేతురు చేపలను ఎంచుకున్నట్టయితే పేతురికి ఏం మిగిలేది? చేపల వ్యాపారం మిగిలేది. శృంగారం అనే దేవాలయం దగ్గర ఒకవేళ ప్రార్థన చేసుకుని ఎక్కిపోతుంటే అక్కడున్న కుంటివాడైన మనుషునికి ఏమి ఇచ్చేవాడు? బంగారు నాణ్యం ఇచ్చేవాడు. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ కదా, ఫుల్ సౌండ్ అవుతాడు, ఇచ్చేవాడు. బంగారు నాణ్యం ఇస్తే వాడేం చేసేవాడు? మరుసటి రోజు ఇంకా పెందలాడు వచ్చి కూర్చునేవాడు, బాబా ధర్మం చేయండి, ఇంకా పెద్ద శబ్దంతో అడిగేవాడు. కానీ ఇప్పుడు ఏమన్నాడు? వెండి బంగారములు మా యొద్ద మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము, లే నజరేయుడగు యేసు నామములో లేచి నడవమని చెప్పి వాని లేవనెత్తెను. వాని పాదముల చీలమండలు బలము నొంది వాడు లేచి గంతులు వేయుచు దేవుని మహిమపరిచెను. ముష్టివాడిని దర్శిస్తే మళ్ళీ అడుక్కోవడానికి అవకాశం లేకుండా చేసి పెట్టాడు. అంతకుముందన్న కాళ్ళు లేవు కాబట్టి ఎవరైనా సాయం చేస్తారు. ఇప్పుడు కాళ్ళు వచ్చి నీకు ముష్టి అత్తడానికి కూడా అవకాశం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మళ్ళీ మరుసటి రోజు బాబా ధర్మం అన్నాడు అనుకో, మొన్నటిదా కాళ్ళు లేవు ఇచ్చాం, దున్నపోతులా కాళ్ళు వచ్చింది, పని చేసుకోపో అంటారు. కాబట్టి వాడు ముష్టి ఎత్తడానికి కూడా అవకాశం లేకుండా చేశారు. ఇప్పుడు చెప్పండి, ఎవరిని కోరుకోవాలి? నేను అందుకే చెబుతున్నా, నా అప్పులు తిప్పలు బాధలు లేమి కొరత నింద అవమానం వీటిని కూర్చున్న చింతంతా పిల్లకాయలదే. నువ్వు నిజంగా దేవుని పరిశుద్ధాత్మ వశంలోకి వెళ్ళినట్లయితే అవన్నీ నీకు ఎట్ట కనపడతాయో తెలుసా? యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా